రాష్ట్రంలో రాజ్యాంగం నడవట్లేదు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఆయన రెడ్ బుక్తో భయపెడుతున్నాడు, దాడులు చేస్తున్నారంటూ విమర్శిస్తుంది వైసీపీ. మరి ఇప్పటిదాకా ఎన్ని కేసులు పెట్టారన్న వైసీపీ హయాంలో 5 సంవత్సరాలు చూసుకుంటే ఇప్పటిదాకా ఎన్ని కేసులు ఎంతమంది మీద పెట్టారు? మరి చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారు, ప్రతిపక్ష స్థాయి ఆయన జైలుకి వెళ్ళాడు, నెల రోజులు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని అసలు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు అంటే తొక్కేస్తారు, వైసీపీ పార్టీని అంటే తొక్కేస్తారు. అలాంటి పార్టీ కూడా ఆయన రోడ్డు మీద పడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి స్టేజీ ఎక్కడ, ఆయన రేంజ్ ఏంటి, ఆయన్ని వాళ్ళు రోడ్డు మీద పడుకోబెట్టారు వీళ్ళు తీసుకొచ్చి. మరి వీళ్ళు చేసింది బాగుందా? వీళ్ళు చేసిన గవర్నమెంట్ అనేది సవ్యంగా చేస్తే వీళ్ళు ఇంకోళ్ళు చెప్పగలిగే వాళ్ళు అవుతారు. వీళ్ళు చేయకుండా వేరే వాళ్ళకి ఎలా చెబుతారు? వీళ్ళు గవర్నమెంట్ 5 సంవత్సరాలు వాళ్ళ సొంత చెల్లే మా అన్నయ్య సన్నాసిన రోడ్లు వెంబడి తిరుగుతుంది. వీళ్ళు వచ్చి మళ్ళీ రోడ్ల మీద చెబుతారు మేము మంచోళ్ళం అని. అంత మంచోళ్ళు అయితే వీళ్ళు గెలిచేవాళ్ళుగా. మా అన్నయ్య సన్నాసి, మా అన్నయ్యతో పాటు మేము ఉండము అని వాళ్ళ సొంత చెల్లే చెబుతుంది ప్రతిదానికి. ఆ కార్యకర్త వైసీపీ కార్యకర్త కదా వాళ్ళ సొంత చెల్లే చెప్పింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆయనకి ఇది లేదు, ఆయన వచ్చి బయట వాళ్ళని అంటాడు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పటివరకు పరిపాలన ఎలా ఉందంటే, పరిపాలన ఇప్పుడు దాకా అయితే ఇప్పుడే కదన్నా వచ్చింది. కాకపోతే ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఇవాళ రోజున ఉచిత పథకాలకి ఏ వ్యక్తి కూడా ఆశ పడతలేదన్న. అభివృద్ధి కావాల్సింది. ఇప్పుడు నేనున్నాను, నాకేం ఉచిత పథకాలు అక్కర్లా. నా పిల్లలు బాగా చదువుకుని, నా పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చి, నా పిల్లల భవిష్యత్తు బాగుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఉచిత పథకాల వల్ల ఉపయోగం లేదు, ఎప్పటికీ రాదు కూడా. ఇవాళ 10,000 ఇస్తే రేపు 20,000 ఇస్తారా, ఎల్లుండి 30,000 ఇస్తారని ఆలోచించే జనమే తప్ప ఇవాళ అభివృద్ధి ఏదీ లేదు. అలా ఉచిత పథకాల మీద కాకోకుండా ఏదన్నా ఆంధ్ర రాష్ట్రానికంటూ ఏదన్నా చేయగలిగితే బాగుంటుంది, మంచి పనులని అనుకుంటాం. ఎలా పనిచేస్తున్నారు అంటే ఇప్పుడే కదన్నా వచ్చింది, కొంచెం టైం పట్టిద్ది వర్క్ చేయడానికి. వాళ్ళు చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు కాదు కదా, కింద స్థాయి వాళ్ళు చేయాలి. వాళ్ళు వచ్చి ఫీల్డ్లో ఏది చేయలేరు కదా. ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయంటే గ్రౌండ్లో లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. పని చేయకోకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా వైసీపీ కార్యకర్తలని, నాయకుల మీద దాడులు చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారంటూ వైసీపీ పార్టీ అంటున్న మాట. మరి వాళ్ళు చేసినవి ఏంటన్నా? 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చేసింది అదేగా. ఏ ఒకటే కూడా నెరవేర్చుకోకుండా అన్నీ ఇచ్చామన్నారు, ఏమీ ఇవ్వాలి. వైన్ షాపులు మద్యపాన నిషేధం అన్నారు. ఎన్ని సంవత్సరాల మీద? 5 సంవత్సరాల మీద ఎన్ని మద్యపాన నిషేధం చేశారు? అటు కాంట్రాక్టర్లకి వాళ్ళు బాగుపడలా, వీళ్ళ కింద తీసుకున్నారు వైన్ షాపులు. తీసుకుని ప్రతి ఒక్క రూపాయి వీళ్ళే తినేశారు. ఫోన్పే లేదు, గూగుల్ పే లేదు, అసలు ఆన్లైన్ పేమెంట్ అనేది లేదు. డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? ఒక మద్యం బాటిల్ తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా 13 రూపాయలు అయితే మామూలుగా లేవు. అంతకుముందు ఆ 13 రూపాయలు కూడా 4 రూపాయలు అనేది ఎవరైతే టెండర్ వేస్తారో ఆ టెండర్ పర్సన్కి వెళ్ళేది. ఆ 13 రూపాయల బాటిల్ని వీళ్ళు 200 డిమాండ్ చేసి అమ్మి ఒక్కొక్క బాటిల్ నుంచి 185 రూపాయల దాకా తీసుకుని ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఒక మధ్యతరగతి 500, 600 పనిచేసే అతను రోజు 180 రూపాయలు చొప్పున నెలకి ఎంత కాడికి గవర్నమెంట్ అనేది తినేసింది ఒక వ్యక్తి దగ్గర నుంచి. వీళ్ళు ఇచ్చిన పథకాలు ఏమి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వాల. వీళ్ళంతా రోడ్లు వేయలేదు, అసలు డెవలప్మెంటే లేదు.